అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు మేము ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటాము. అలాగే మా అమ్మ చేతి స్పెషల్ గారెలు మీకు పరిచయం చేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇడ్లీయే తినాలంటే బోర్ కొడుతుంది, అందుకనేసి గారెలు కూడా ప్రిపేర్ చేస్తున్నాము. నైట్ పడుకునే ముందే గారెలు ప్రిపేర్ చేసుకుందాం అనేసి మినప్పప్పునైతే నానబెట్టేసాము. మార్నింగ్ కల్లా ఇలాగ బాగా అయితే నానాయి. ఇలా నానిన తర్వాత ఈ మినప్పప్పుని ఒక 3 సార్లు వరకు వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉండే వాటర్ అంతా పూర్తిగా వంచేసి ఇలాగ మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాం అనమాట. ఈ మినప్పప్పులకి మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసుకుని ఒక 80% మెత్తగా అయ్యేలాగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే బ్లెండ్ చేయకూడదు. ఇందులో కొద్దిగా కూడా వాటర్ని అయితే యాడ్ చేయట్లేదండి. మినప్పప్పుని గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ కూడా కాస్త గట్టిగానే ఉంది. అలాగే మనకి ఇక్కడ మినప్పప్పు మరీ మెత్తగా అయితే గ్రైండ్ అవ్వలేదు, కొంచెం కోర్స్గానే ఉందన్నమాట. ఈ గారెలు బాగా క్రిస్పీగా మెత్తగా రావడం కోసం ఇందులోకి కొద్దిగా వంట సోడాని యాడ్ చేస్తున్నాము. తరువాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తరువాత కరివేపాకుని ఇలాగా సన్నగా తరుక్కొని అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా యాడ్ చేస్తే గారెలు ఎక్కువగా ఆయిల్ని పిలుస్తాయంట, అందుకనేసి మీకు ఇష్టం ఉంటేనే ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మాకైతే గారెలు ఉల్లిపాయలు వేసుకుంటే చాలా ఇష్టం, అందుకనేసి యాడ్ చేస్తున్నాము. ఇందులో పచ్చిమిరపకాయ తరుగునైతే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే గారెలు తినేటప్పుడు పంట కింద పచ్చిమిర్చి తగిలినప్పుడు ఇంట్లో ఫస్ట్ ఎక్కిళ్ళు వచ్చేది నాకే, అందుకనేసి మా అమ్మగారైతే భయపడి పచ్చిమిరపకాయలనైతే యాడ్ చేయట్లేదు. మీలో ఎంతమంది నాలాగా పచ్చిమిర్చి పంట కింద పడిన వెంటనే ఎక్కిళ్ళు వస్తాయి కింద కమెంట్ సెక్షన్లో వేసని కమెంట్ చేస్తారు కదా. ఈ గారెల పిండిని 2 లేదా 3 నిమిషాల పాటు చేత్తో ఇలాగైతే బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల గారెలు బాగా మెత్తగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా గారెల పిండిని కలుపుకున్న తరువాత దీని మీద మూత పెట్టేసి 1 గంట పాటైతే దీన్ని నానబెట్టేయండి. ఇలా నానబెట్టడం వల్ల మనకి గారెలు బాగా క్రిస్పీగా మెత్తగా వస్తాయి. నానబెట్టకుండా మీరు అలాగే అప్పటికప్పుడే గారెలు వేసేసారంటే మీకు గారెలు అంత రుచిగా అయితే రావు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే రెడీ చేసేసాము. ఇడ్లీలోకి పల్లి చట్నీ చేసుకుందాం అనేసి పల్లీని వేయించి పక్కనైతే పెట్టేసాము. వేడిగా ఉంది, ఇంకా చల్లారాక మిక్సీ అయితే పట్టాలి. ఇక గారెలు ఫ్రై చేద్దాం అనేసి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసి బాగా హీట్ అయితే చేసేసాము. ఆయిల్ అయితే బాగా వేడివేడిగా ఉంది. ఇప్పుడు గారెల పిండితో మనం గారెలను అయితే ఒత్తుకోవాలన్నమాట. మా అమ్మగారు బటర్ పేపర్ పైన గారెల్ని ఒత్తుతున్నారు. గారెల్ని ఒత్తేటప్పుడు మన చేతి వేళ్ళకి పిండి అంటుకుంటూ ఉంటుంది. అలా అంటుకోకుండా ఉండాలి అంటే వాటర్లో మనం చేతి వేళ్ళని కొంచెం తడుముకొని మనం గారెల్ని ఒత్తామంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి పిండి చేతి వేళ్ళకి అంటుకోకుండా ఉంటుంది. గారెల్ని ఫ్రై చేసేటప్పుడు మంటని మాత్రం అస్సలు హైలో పెట్టకండి, అలా అనేసి లో ఫ్లేమ్లో కూడా పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే గారెలు ఎక్కువగా ఆయిల్ని పీల్చేస్తాయి. అలా అనేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే పైకేమో బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తాయి, లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెస్ట్. బ్రేక్ఫాస్ట్లోకి ఇలాగా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దీనికి తాలింపు అయితే ఇంకా వేయలేదు. ఇక వడలైతే ఫ్రై చేసేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాగ అయితే ఫినిష్ చేసేసాము. ఇక మధ్యాహ్నం లంచ్లోకి దొండకాయ ఫ్రై చేసుకుందాము అనేసి దొండకాయలు అయితే తెచ్చేసుకున్నాము. వీటిని బాగా వాష్ చేసిన తర్వాత ఇలాగ రౌండ్ షేప్ వచ్చే విధంగా అయితే కట్ చేసుకుంటున్నాము. ఈ దొండకాయని ఫ్రై చేసేటప్పుడు ఎంత వీలైతే అంత పల్చగా కట్ చేయడానికైతే ట్రై చేయండి. ఇలాగా మనం పల్చగా కట్ చేసుకున్నామంటే త్వరగా ఫ్రై అవుతాయి, వేపుడు కూడా టేస్ట్ బాగుంటుంది. మనం లావుగా కట్ చేసామంటే ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఈ దొండకాయ వేపుడు తినేటప్పుడు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది, వండేటప్పుడే కాస్త కష్టం. అంటే అడుగంటకుండా ఉండడం కోసం గరిటెతో కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి, టైం టేకింగ్ ప్రాసెస్. మధ్యాహ్నం లంచ్లోకి నా కోసం అయితే మిల్లెట్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకనేసి మార్నింగ్ 6 o'clock అయితే కొర్ర బియ్యం అయితే నానబెట్టేశాను. బియ్యం అయితే బాగా నానాయి. డైలీ వైట్ రైస్ తీసుకోవడం హెల్త్కి అంత మంచిది కాదు, అందుకనేసి కాస్త తక్కువగా అయితే వైట్ రైస్ తీసుకుంటాను. మిల్లెట్ రైస్ తీసుకోవడం అయితే నాకు బాగా అలవాటు, అందుకనేసి చేసుకుంటున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ దాకా అయితే బియ్యాన్ని అయితే నానబెట్టేశాను. ఒక చిన్న టీ గ్లాస్ దాకా బియ్యం తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో 2.5 గ్లాస్ దాకా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు రైస్ ఇంకాస్త మెత్తగా కావాలంటే 3 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. కాస్త పొడి పొడిగా కావాలనేసి నేను 2.5 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాను. దొండకాయలను అయితే ఇలాగ చక్కగా అయితే కట్ చేసేసాము. ఇంకా వేపుడు చేసేద్దాము అనేసి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేసి దొండకాయలను అయితే వేసేస్తున్నాము. ఇందులోకి కొద్దిగా పసుపు పొడి, మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి అయితే దీనంతా బాగా కలుపుకోవాలన్నమాట. మా అమ్మగారు చేసి దొండకాయ వేపుడు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా చూపిద్దామనేసి ఈరోజు వీడియో అయితే చేస్తున్నామన్నమాట. ఈ దొండకాయ వేపుడు అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఈ దొండకాయ వేపుడుని అయితే ఫ్రై చేసుకోవాలి.
మిల్లెట్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి స్టవ్ ఆన్ చేసి మిల్లెట్ రైస్ కూడా పెట్టేశాను. ఆల్మోస్ట్ 50% వరకు అయితే రైస్ అయితే ఉడికింది. ఈ దొండకాయలు మనకి త్వరగా మగ్గడం కోసం ఇలాగా మూత పెట్టేసి అయితే ఫ్రై చేసేయండి. అప్పుడు మనకి త్వరగా మగ్గుతాయి. నాకు ఇక్కడ మిల్లెట్ రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇక మధ్యాహ్నం లంచ్ కోసం అయితే దోసకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం అయితే మసూర్ దాల్ అయితే తీసుకున్నాను. ఈ పప్పునైతే బాగా వాష్ చేశాక ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ని అయితే యాడ్ చేశాను. తరువాత పసుపు పొడిని యాడ్ చేసి దోసకాయ ముక్కలను అయితే వేస్తున్నాము. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, టమోటా ముక్కల్ని కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి. దోసకాయ పప్పులోకి దొండకాయ వేపుడు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాము. మేమైతే పచ్చిమిర్చిని యాడ్ చేయట్లేదు, ఎండుమిరపకాయల కారపొడిని అయితే యాడ్ చేస్తున్నాము. ఇది కూరల్లో వేసే కారపొడి అయితే కాదు, అప్పటికప్పుడే మనం ఎండుమిరపకాయలని మిక్సీలో వేసుకొని కాస్త కోర్స్గా అయితే బ్లెండ్ చేసాము. ఆ కారపొడిని ఇలాగ ఫ్రెష్గా అయితే యాడ్ చేస్తున్నాము. దోసకాయ ఆల్రెడీ మనకి పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతపండు అయితే ఎక్కువగా పట్టదు. అందుకనేసి కొద్దిగా చింతపండుని యాడ్ చేస్తున్నాము. తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేస్తున్నాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ మాకు దొండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా తాలింపు వేయడం కోసం ఆయిల్లోకి కొద్దిగా పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకుని వేసి ఫ్రై చేస్తున్నాము. దొండకాయ వేపుళ్ళకి పల్లీలు వేసి చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ లేకుండా డ్రైగా అయితే పల్లీల్ని వేయించి పక్కనైతే పెట్టేశాను. అలా వేయించిన పల్లీలను అయితే యాడ్ చేస్తున్నాము. ఇలా వేయించుకున్న ఈ పల్లీలను అయితే దొండకాయ వేపుల్లోకి అయితే యాడ్ చేస్తున్నాము. తర్వాత ఇందులోకి తాలింపు పొడిని అయితే యాడ్ చేయాలి. ఈ తాలింపు పొడిని మేము ఎలా ప్రిపేర్ చేసామంటే ఎండు కొబ్బరిలోకి ఎండుమిరపకాయలని యాడ్ చేసి వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి అయితే బ్లెండ్ చేసేసాము. ఇందులో పుట్నాల పప్పులను అయితే యాడ్ చేయలేదు. ఈ తాలింపు పొడిని దొండకాయ వేపుల్లోకి వేసి ఒకసారి అంతా దీన్నంతా బాగా కలిపేసుకోవాలి. అంతే, మనకి ఇక్కడ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు దోసకాయ పప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇక దీన్ని అయితే మెత్తగా ఇనుముకొని పక్కనైతే పెట్టేశాను. పల్లీలు వేయించుకున్న కడాయిలోనే పప్పు కోసం అయితే పోపు వేసేసాను. ఈ పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం తిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ని అయితే నేనేమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ పప్పులోకి పోపునైతే యాడ్ చేసేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఇలాగ కొద్దిగా వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత నా కోసం అయితే మిల్లెట్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొద్దిగా దొండకాయ వేపుడు అండ్ దోసకాయ పప్పు. ఈవినింగ్ బాదం తిందామనేసి మార్నింగే బాదం అయితే నానబెట్టేశాను. వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి కాస్త ఎక్కువ మంది లైక్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. ఇలా మీరు వీడియోస్ని లైక్ చేసి కమెంట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే హెల్ప్ అవుతుంది. నైట్ డిన్నర్లోకి చపాతీ చేసుకుందామనేసి గోధుమలు అయితే తెచ్చాము. ఈ గోధుమల్ని బాగా వాష్ చేసి ఎండలో అయితే బాగా ఆరబెట్టేశాము. ఎండ బాగా ఉంది కాబట్టి 1 డేలో అయితే బాగా ఆరిపోయాయి. ఇక వీటిని మిషన్లో ఆడిచ్చి నైట్ అయితే చపాతీ చేసుకోవాలన్నమాట. నైట్ డిన్నర్లోకి ఇలాగ చపాతీని ప్రిపేర్ చేసుకుని చపాతీతో అయితే ఫినిష్ చేసేసాము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.